కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి సో ఓవరాల్‌గా చూసినట్లయితే అంటే రియల్ ఎస్టేట్ రంగం కేసీఆర్ ప్రభుత్వంలో బాగా డెవలప్ అయిందా? లేకపోతే ఇప్పుడు డెవలప్ అవ్వబోతుందా? నువ్వు నన్ను ఇరికించే క్వశ్చన్లు అడగమ్మా నిజమా? మీ యాంకర్స్కి మీడియాకి ఏం పని ఉండదు. స్పీకర్ ఎవడని వస్తే రెండోసారి పరిగెత్తి పారిపోవాలన్నట్టు చెప్తారు. నేను అవును సార్, మీరు రియల్ ఎస్టేట్ రంగం కేసీఆర్ ముందు లేకపోతే సీఎం ముందు నేను ఎంతమ్మా? వీఆర్ డ్రాప్ ఇన్ ద ఓషన్. సో వాళ్ళ మీద కామెంట్ చేస్తే నా ఫోన్లు వస్తాయి. వాళ్ళ మీద నేను కామెంట్స్ చేయమని చెప్పట్లేదు. అసలు మామూలుగా రియల్ ఎస్టేట్ రంగం అనేది డెవలప్మెంట్ అనేది ఎట్లా జరిగింది అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? చెప్పాను నీకు. గత నందమూరి తారక రామారావు గారు 1980s అనుకుంటా, అప్పటి నుండి అంతకుముందు అంతా మోస్ట్లీ కాంగ్రెస్ ఉంది, ఆ మధ్య మధ్యలో బీజేపీ ఏదో ఒకసారి వచ్చింది. సో నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, దాని తర్వాత రోసయ్య గారు వచ్చారు, రోసయ్య తర్వాత కిరణ్ కుమార్ గారు వచ్చారు, కిరణ్ కుమార్ తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు ఈయన వచ్చారు. ఏ గవర్నమెంట్లో కూడా రియల్ ఎస్టేట్ ఆగలేదు. సో నేను క్రెడిట్ అందరికీ ఇస్తాను. సీఎం గారే చెప్పారు గత ప్రభుత్వాలు అనుకోబట్టే ఈ స్థాయికి వచ్చాం మనం. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవ్రీ ఎలక్షన్ అది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూనే వచ్చింది. ఓకే, డ్రాప్ అవ్వడం అనేది ఎక్కడ జరగల, అది కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. 2008లో ఒకసారి బబుల్ బర్స్ట్ అయింది అన్నారు, బట్ ఇమీడియట్ 1 yearలో టేకప్ చేయబడ్డాయి. యూఎస్లో యూఎస్లో రెసిషన్ అవన్నీ వచ్చాయి. బట్ అదర్వైజ్ లాస్ట్ 2015 years నుండి కూడా ముందు దూకుడులోనే ఉంది. దెర్ ఇస్ నో స్లో ట్రెండ్. ప్రతి గవర్నమెంట్ ఏ సీఎం ఏ పార్టీ వచ్చినా రియల్ ఎస్టేట్కి దోకా లేకుండా చూశారు. ఈరోజు మీరు చూసుకుంటే కాంగ్రెస్కి ఓట్లు సిటీలో పడలేదు, అసలు ఎక్కడ పడ్డాయి? అవుట్స్కట్స్లో పడ్డాయి. టీఆర్ఎస్కి అవుట్స్కట్లో పడలేదు, సిటీలో పడ్డాయి. ఎందుకు? హైదరాబాద్ పబ్లిక్ ఆర్ హ్యాపీ విత్ ది కేసీఆర్ డెసిషన్. మీరు భూములు బాగా పెరిగాయి, డబ్బులు చేసుకుంటున్నారు, రైతులు బాగుపడుతున్నారు, ఇండస్ట్రీ మెన్ బాగుపడుతున్నారు. అవన్నీ చూసుకుంటే కనుక ద డిఫరెన్స్ ఈజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను చెప్పాను అంతకుముందు కూడా ఐటీ రంగానికి బాగా ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ రైతుల్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తారన్న ఒక అపోహ అయితే ఉంది. అందుకని ఆయన ఎలక్షన్ లూజ్ అయ్యారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అంతకుముందు మనకి ఏమన్నా కేటీఆర్ గారికి రిప్లేస్మెంట్ లేదు, ఐటీ మినిస్టర్ ఎవరు దొరుకుతారో అన్నారు. సో ఎవరినో అటాచ్ చేశారు, వాళ్ళు కూడా ఫండింగ్ మన దావూస్కి వెళ్ళారు, 40,000 crores ఎవరు తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ అనేది ఇట్స్ టెంపరీ అండి, 5 years కంటే ఉంటుంది, మళ్ళీ వస్తారో తెలియదు. బట్ అదర్వైజ్ పాలసీస్ అన్నీ ఉంటాయి కదా మన ఫ్రెండ్లీ, అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, ఎకనామికల్గా మనం ఆహ్వానిస్తాం. మన దగ్గర రండి, మీకు ఈ రాయితీలు ఇస్తాము, ఈ ఫెసిలిటీస్ ఇస్తాము, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తాము, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే అవే ఉంటాయి. సో గవర్నమెంట్ మారినంత మాత్రంలో రియల్ ఎస్టేట్కి 19-20 ఫరక్, పెద్దగా డిఫరెన్స్ రాదు. ప్లస్ గ్రోత్ ఆగదు. ఇప్పుడు కార్లో చూసుకుంటే 5 gears ఉంటాయి, 1 2 3 4 5. 5th gearలో అంటే స్పీడ్ వెళ్తాం, ఫుల్ స్పీడ్ వెళ్ళాలంటే 5th gear వెళ్తాం, లోడ్ ఎక్కువ పడాలి అంటే 1st gearలో ఉంటాం, న్యూట్రల్ నుండి. సో టాప్ గేర్లో ఉన్నదని ఒక్కసారి 120 kilometers వెళ్తుంది, 20 kilometers రావాలంటే ఒక్కసారి ఆపురాం, బండి ఇక్కడ వేస్తే 2 kilometers ఆగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఫుల్ స్పీడ్లో ఉంది, రేంజ్లో సెట్, టెంపో ఈ సెట్. సో వీళ్ళు వచ్చి దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేయాలంతే. సో దీని మీద ఎందుకు దీన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు, దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయాలంటే మనకి డబ్బులు కావాలి. రియల్ ఎస్టేట్లో 70-80 కోట్లు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు ఆపుకుంటారా? ఆపుకోరు. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఫ్యామిలీకి మంచి చదువు కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి. మన రియల్ ఎస్టేట్ లక్కీగా ఎసెన్షియల్ రోటీ కప్పుడు అమ్మకాల్లో ఒక పార్ట్, తిండి బట్ట గూడు. సో అందుకని మన రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, దీనికి కొరత ఉండదు. పబ్లిక్ పుడుతూనే ఉన్నారు, ఇల్లులు కొంటూనే ఉన్నారు, రెంట్కి తీసుకుంటున్నారు. పెళ్ళి అయిందంటే కొత్త ఇల్లు కావాలి, మేబీ జాబ్ రీత్యా కావచ్చు, లేకపోతే ఇంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కావచ్చు. ఇవన్నీ పెట్టుకొని చూసుకుంటే మీకు వచ్చే ఇబ్బంది అంటూ ఏం లేదు. సో గవర్నమెంట్ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా పబ్లిక్ని దృష్టిలో పెట్టుకు తీసుకుంటే ఆ సీఎం అని ఎక్కువ కాలం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 3 times సీఎం అయ్యారు, 2 times అంటే ఐ థింక్ 25 years ఆయన పవర్లోనే ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ కంటిన్యూస్లీ. నెక్స్ట్ టైం కూడా వస్తారో తెలియదు, మనకి వస్తే 6వ అయిపోతుంది. సో పబ్లిక్ని మీరు పబ్లిక్ బెనిఫిట్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళకి కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటే ఎవ్రీబడి విల్ ప్రైజ్ దట్ పర్టికులర్ గవర్నమెంట్. సో గవర్నమెంట్లు వచ్చినప్పుడు
ఒక ముందు 3 నెలల ముందు 3 నెలల తర్వాత కొన్ని అవకతవకలు అనేవి జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది సెట్ అవ్వడానికి టైం. ఇప్పుడు కొత్త సీఎం వచ్చాడు కాబట్టి ఫస్ట్ 6 నెలలు కొద్దిగా సెటిలింగ్ డౌన్ టైం ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసులో జార్లో రాళ్ళు వేస్తే జల్దీగా వెళ్ళిపోతాయి, అది ఇసుకేస్తే జల్దీగా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. అంటే అబ్జర్వ్ చేసుకుంటూ మీరు చెరువులో అక్వేరియంస్ అన్నింటిలో చూస్తారు కదా, శాండ్ కిందకి వెళ్ళాలంటే టైం వేయగానే వెళ్ళదు. అంటే సీఎంగానే మొత్తం అన్నీ చేయలేరు కదా. దే షుడ్ అండర్స్టాండ్ ది ప్రెజెంట్ రూల్, వాట్ ఈస్ ద బెటర్ రూల్, దే వుడ్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ దేర్ ఐఏఎస్ అండ్ బ్యూరోక్రాట్స్, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. సో గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్కి ప్లస్ మైనస్ ఉంటాయండి. అది మన ఈ సందర్భంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కటేంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్కి అన్యాయం లేకుండా అట్లీస్ట్ తెలంగాణ వరకు ఇట్ హాస్ బీన్ డూయింగ్ వెల్.